ఆ విషయాన్ని పట్టించుకోను. ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా పాపం అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా తనైతే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ అయితే ఆడుతున్నాడు. ఏంటంటే ముంబై ఇండియన్స్‌కి ఫస్ట్ టైమ్ తన కెప్టెన్సీ వహించాడు. సో ఫేవరబుల్ ప్రదర్శన ఇచ్చాడు. బ్యాటింగ్‌లోను, ఫీల్డింగ్‌లోను, ముఖ్యంగా బౌలింగ్‌లోను, అంతకంటే ముఖ్యంగా కెప్టెన్సీలోను. సో తను ఏమాత్రం కొంతవరకు కూడా ఎఫర్ట్స్ పెట్టి సరిగ్గా చేయలేకపోయాడనమాట. అలానే తన భార్య రీసెంట్‌గా విడాకులు అని అంటూ, డైవోర్స్ అంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో తను అవన్నీ ఎదుర్కొని ఎంతో గట్టిగా మీ అందరూ చూశారు. టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా బంగ్లాదేశ్ అయితే ఒక వికెట్ తీసాడు బౌలింగ్‌లోను. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్‌లోను 180 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో 2 4, 4 సిక్స్‌లతో బ్రహ్మాండంగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. సో ఇక ఈరోజు విషయానికొస్తే ఈరోజైతే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ అయితే మ్యాచ్ జరగబోతుందన్నమాట. ఇందులో ఆల్రెడీ మనం చూసామన్నమాట. కెప్టెన్సీ తనకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారనమాట. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా. సో తను వైస్ కెప్టెన్‌కి తగ్గట్టుగా తన బ్యాటింగ్, బౌలింగ్ మార్చుకొని ఇండియాకి ఏ విధంగా ఆడతాడో మనందరం చూసాం ప్రాక్టీస్ మ్యాచ్‌లో. అదే తరహాలో ఈరోజు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడతాడని మనందరం కోరుకుందాం. కాకపోతే రీసెంట్‌గా తనకైతే ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి క్వెషన్ అడిగారు. సో పాస్ట్ మీరు ఏ విధంగా తీసుకుంటారంటే, అవంతా నేను పట్టించుకోనంతా ఒక ట్రాష్ లాగా చూస్తాను. సో నా గేమ్ నేను ఫోకస్ చేస్తాను. ఇన్‌కేస్ మీరు చూసారు బంగ్లాదేశ్ టీమ్‌తో నేను బాగా ఆడాను ప్రాక్టీస్ మ్యాచ్‌లో. నేను బాగా ఆడాను కదా అనేది నా మైండ్‌లో ఉండదు. సో నేను నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడాలి అనేది నా మైండ్‌లో ఉంటుంది. నేను ఆ రోజు నేను బాగా ఆడాను కదా, నాకు గర్వం ఉండదండి. సో ఎప్పటిదప్పుడు నేను వదిలేస్తాను అంటూ తను చెప్పుకొచ్చారనమాట. నిజంగా హార్దిక్ పాండ్యాకి ఫస్ట్ మీరు చూసే ఉంటారన్నమాట. ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నప్పుడు అందరూ కూడా హార్దిక్ పాండ్యాని బూ చేసేవారనమాట. కానీ ఇప్పుడు బూ చేసిన ప్రతి ఒక్కరు కూడా హార్దిక్ పాండ్యాని సపోర్ట్ చేస్తున్నారంటే తను మార్చుకున్న ఆట తీరు, తను ప్రవర్తించిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యాకి. చాలా బాగా ఉందన్నమాట. సో తను టోటల్ నెగిటివ్ నుంచి చేంజ్ అయిపోయి మంచి పాజిటివ్ ఉన్నారనమాట. బంగ్లాదేశ్ మ్యాచ్ అయిపోయిన అనంతరం చాలామంది మీరు చూసారనమాట. తన ఆటోగ్రాఫ్ వస్తే ఎగబడ్డారనమాట. సో ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా తన వైస్ కెప్టెన్సీ, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా బాగా ఆడతారు అని మేమందరం కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం హార్దిక్ పాండ్యా ఆడితే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.